హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కోసం కాంగ్రెస్లో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఆశావాహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ క్రమంలో కొండలరెడ్డి మల్కాజ్గిరి స్థానం కోసం గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి తన సిట్టింగ్ సీటు కావడం, ఇక్కడి నుంచి తమ్ముని బరిలో దింపాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు రేవంత్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ విజయం సాధించడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి నుంచి టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అందులో కొండలరెడ్డితో పాటు నిర్మాత బండల గణేష్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పేర్లు షార్ట్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపించారు. అయితే సీఎం రేవంత్ సోదరుడు కావడం, పైగా ముఖ్యమంత్రి సిట్టింగ్ స్థానం కావడంతో మల్కాజ్గిరి టికెట్ దాదాపు కొండలరెడ్డికి దక్కనుందని అంటున్నారు. గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయిన సర్వే సత్యనారాయణ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్గా లేరు. అటు బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ అని చెప్పుకోవడమే తప్ప పెద్దగా పార్టీతో కొనసాగింది లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయన తన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి కొండలరెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొండలరెడ్డి చాలా చురుగ్గా వ్యవహరించారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయన తరపున అన్నీ తానై చూసుకున్నారు కొండలరెడ్డి. స్థానిక నాయకులతో సమన్వయం చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొండలరెడ్డి కాన్వాయ్లో కామారెడ్డిలోకి వెళ్ళడం అప్పట్లో వివాదాస్పదమైంది. మొత్తంగా ఇంతకాలం అన్న తరపున బ్యాక్గ్రౌండ్ రాజకీయాలు చేసిన కొండలరెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి.